అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామీరంగా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలో కనిపించనుండగా ఆశికా రంగనాథ్ ఈ మూవీలో నాగార్జునకు జోడీగా కనిపించబోతుంది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూ ఉండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ అనౌన్స్ చేసిన రోజే ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత కొన్నిసార్లు ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాదు, వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ బృందం మాత్రం ఆ వార్తలను కొట్టిపడేస్తూ ఈ సినిమాను ఖచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తామని గట్టిగా చెప్తూ వచ్చింది. ఇకపోతే ఇప్పటి వరకు వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని ఈ మూవీ బృందం వారు చెప్పినప్పటికీ సరైన తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన హనుమాన్ సినిమా, గుంటూరు కారం సినిమాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత 13వ తేదీన సాయిందవ్, ఈగల్ మూవీస్ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో నా సామిరంగ సినిమాని జనవరి 14వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో 1 లేదా 2 రోజుల్లో ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా కాలం నుండి అక్కినేని ఫ్యామిలీ టాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతోంది. రీసెంట్ సమయంలో వచ్చిన సినిమాలన్నీ కనీసం 10 కోట్ల రూపాయల షేర్ ని కూడా రాబట్టలేకపోయాయి. దాంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం నా సామిరంగ. విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ అండ్ మాస్ మసాలా మూవీ ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అని అనిపించుకుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో మరింత జోష్ ని నింపింది. అదేమిటంటే ఈ సినిమాలో టైటిల్ సాంగ్ నా కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉంటుందంట. ఆస్కార్ విజేతలు కీరవాణి స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాట వెండితెర మీద కూడా అదిరిపోతుందంట. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న ఈ సాంగ్ లో నాగార్జునతో పాటుగా అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కూడా చిందులు వేయబోతున్నారు. సుమారుగా 3 కోట్ల రూపాయల ఖర్చుతో సుమారుగా 300 మంది డాన్సర్స్ తో చిత్రీకరణ మొదలు పెట్టారట. ఇంత హైప్ లేపిన ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈమె క్యారెక్టర్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. నా సామిరంగ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.